శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. తుల్య నినాదస్తుతి నిందాస్తుతి మౌనీ సంతుష్టః ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియః నరః. వాంగ్మయము గలవాడును, మననశీలుడును, దేహపోషణకు ఏది లభించినను తృప్తి చెందువాడును, నిశ్చయమైన నివాసం లేనివాడును, ఏ లౌకిక సంకల్పాలలోనూ నివసించినవాడును, స్థిరబుద్ధి గలవాడును, ఆత్మతత్వ నిశ్చయమునందు స్థిరముగా నివసించేవాడును, భక్తుడు అయిన మానవుడు నాకు అతి ముఖ్యమైన ప్రియుడు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. ఏతు ధర్మ అమృతం ఇదం యదా ఉక్తం పర్యపాసతే శ్రద్ధాధానః తత్పరమాహు భక్తాహు తే అతీవ ప్రియా. అందరూ వారి వారి దృష్టికి సమ్మతమైనట్లు దైవీ కర్మలలోనూ లౌకిక కర్మలలోనూ ప్రవర్తిస్తూ భక్తులము అయినాము అనుకుంటున్నారు. కానీ ఏ భక్తులు శ్రద్ధగలవారై నన్నే పరమగతిగా, నా తత్వమే పరమగతిగా తలంచుతూ ఉత్తమమైన ఈ నా తత్వసాధన ధర్మమును ఎలా చెప్పానో సరిగ్గా అలాగే తత్వదృష్టితో సాధన చేస్తున్నారో అటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. సాకార ఆరాధన అయినా నిరాకార ఆరాధన అయినా జగద్భావానికి తావులేదు. జగద్విలక్షణమైన నన్ను, నా తత్వాన్ని ఆరాధించాలని మాధవుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు. భక్తి యోగం సమాప్తం. నెక్స్ట్ క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పుకున్నాం.